దోమలు పిల్లల్ని ఎలా కంటాయో తెలుసా? నిజానికి ఆడదోమలు కావాలని మనల్ని కుట్టవు. అవి గుడ్లు పెట్టాలంటే వాటికి మన రక్తం చాలా అవసరం. అసలు ఈ దోమ గుడ్లు పెట్టి పిల్లలు అవ్వడానికి 4 ముఖ్యమైన దశలు దాటాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు దట్టమైన చీకట్లో కూడా ఒక దోమ కరెక్ట్ గా మన చెవి దగ్గరకు వచ్చి జుమ్మంటూ శబ్దం చేస్తుంది. అసలు అంత చీకట్లో దానికి మనం ఎక్కడున్నామో ఎలా తెలుస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అది ఊరికే రాదు, ఒక పక్కా ప్లాన్ తో వేటాడడానికి వస్తుంది. మన శరీరం వదిలే కార్బన్ డైఆక్సైడ్ గాలిని, మన చెమట వాసనను, వంటి వేడిని దాదాపు 100 అడుగుల దూరం నుండే ఈ దోమలు పసిగట్టేస్తాయి. అలా గాల్లో ప్రయాణిస్తూ నేరుగా వచ్చి మన చర్మంపై ల్యాండ్ అవుతాయి. ఇక్కడే అసలైన థ్రిల్లింగ్ పార్ట్ మొదలవుతుంది. దోమలు మనల్ని కుట్టేటప్పుడు కేవలం ఒకే ఒక్క సూదిని గుచ్చుతుందని మనం అనుకుంటాం, కానీ అది అబద్ధం. దాని నోటి లోపల మైక్రోస్కోపిక్ సైజులో ఉండే 6 అత్యంత పదునైన సూదులు లాంటి భాగాలను మన చర్మంలోకి దింపుతుంది. 2 సూదులతో చర్మాన్ని రంపంలా కోస్తుంది. మరో 2 సూదులతో చర్మాన్ని వెడల్పు చేసి రక్తనాళాన్ని వెతికి పట్టుకుంటుంది. 5వ సూదితో మన రక్తం గడ్డగట్టకుండా ఉండడానికి తన లాలాజలాన్ని లోపలికి పంపుతుంది. ఆ లాలాజలం వల్లే మనకు దురద, వాపు వస్తాయి. ఇక ఆఖరి సూదితో హాయిగా రక్తాన్ని జ్యూస్ తాగినట్లు తాగిస్తుంది. అయితే ఆ దోమ ఈ రక్తాన్ని తన ఆకలి తీర్చుకోవడానికి తాగడం లేదు. నిజానికి ఆడదోమల ఆహారం పూలరసమే, కానీ దాని పొట్టలో పెరిగే వందలాది గుడ్లకి అవసరమైన లీపిన్లు, ప్రోటీన్లు కేవలం మన మానవ రక్తంలో మాత్రమే లభిస్తాయి. అందుకే అది రక్తం తాగుతుంది. రక్తం తాగిన తర్వాత దోమ పొట్ట ఎర్రగా ఉబ్బి దాని బరువు ఎంతలా పెరుగుతుందంటే అది సరిగ్గా ఎగరలేనంత బరువుగా మారుతుంది. రక్తం తాగిన తర్వాత ఆడదోమ గుడ్లు పెట్టడానికి నిల్వ ఉన్న నీటిని వెతుకుతుంది. మురికి నీరు, పూల కుండీల్లో నిలిచి ఉన్న నీరు, పాత టైర్లలో నిల్వ ఉన్న నీరు వంటి ప్రదేశాల్లో గుడ్లు పెడుతుంది. దోమ పెట్టిన గుడ్లు కేవలం 24 గంటల నుండి 48 గంటల్లోనే పగిలిపోతాయి. వాటి నుండి బయటకు వచ్చే జీవులను చూస్తే మీరు దోమ పిల్లలు అనుకోరు, ఏదో నీటి పురుగులు అనుకుంటారు. వీటినే సైన్స్ భాషలో లార్వా అని అంటారు. ఇవి చూడడానికి చిన్న గొంగలి పురుగుల్లా ఉంటూ నీటి అడుగున ఉండే బ్యాక్టీరియా, సూక్ష్మ జీవులను తింటూ చాలా వేగంగా పెరుగుతాయి. కానీ ఇక్కడే ఒక వింత మెకానిజం ఉంది. ఈ పురుగులకి చేపల్లాగా మొప్పలు ఉండవు. మరి ఇవి నీటిలో ఎలా శ్వాస తీసుకుంటాయో తెలుసా? ఇవి తలకిందులుగా వేలాడుతూ తమ తోక భాగంలో ఉండే ఒక చిన్న ట్యూబ్ ని నీటి పైభాగానికి జాపి గాలిని పీల్చుకుంటాయి. ఈ దశలో ఇవి దాదాపు 4 సార్లు తమ చర్మాన్ని పూర్తిగా మార్చుకొని పెద్దవిగా ఎదుగుతాయి. లార్వా దశ ముగిశాక ఈ జీవి ఒక అద్భుతమైన మార్పుకు లోనవుతుంది. చూడ్డానికి ఇది ఇంగ్లీష్ కామా గుర్తులాగా ఉంటుంది. ఈ దశలో ఇది ఎలాంటి ఆహారాన్ని తీసుకోదు. నీటి పైభాగంలో నిశ్శబ్దంగా తేలుతూ ఒక గాఢ నిద్రలో జారుకున్నట్లు ఉంటుంది. కానీ లోపల మాత్రం ఒక భయంకరమైన పరిణామం జరుగుతుంది. పైకి నిశ్శబ్దంగా కనిపించిన ఆ ప్యూపా కవచం లోపల రెక్కలు, కాళ్ళు, కళ్ళు మరియు పూర్తి స్థాయి దోమ అవయవాలు అత్యంత వేగంగా రూపాంతరం చెందుతాయి. ప్రకృతిలో ఇంత వేగంగా ఒక జీవి ఆకారం మారడం నిజంగా ఒక సైన్స్ వింతే కదా. ఇక ఆఖరి క్షణం రానే వచ్చింది. ఆ ప్యూపా పైభాగంలో ఉండే గట్టి కవచం మెల్లగా చీలుతుంది. దాని లోపల నుండి వణుకుతున్న కాళ్లతో, తడి రెక్కలతో ఒక పూర్తి స్థాయి దోమ బయటికి వస్తుంది. ఒక 5 నిమిషాల పాటు తన రెక్కలను గాలికి ఆరబెట్టుకుంటుంది. ఎందుకంటే ఆ రెక్కలు ఆరి గట్టి పడితేనే అది ఎగరగలదు. ఒక్కసారి రెక్కలు ఆరిపోయాక అది నేరుగా గాల్లోకి ఎగిరిపోతుంది. ఎగిరిపోయిన ఆ దోమల్లో మగదోమలు పూలరసం వైపుకు వెళ్తే, ఆడదోమలు మాత్రం మళ్లీ జతకట్టి వాటి గుడ్ల కోసం రక్తాన్ని వెతుక్కుంటూ మన వైపుకు ప్రయాణం మొదలు పెడతాయి. ఇలా ఈ దోమల జీవిత చక్రం నిరంతరం సాగుతూనే ఉంటుంది. మరి ఒక చిన్న దోమ వెనుక ఉన్న ఈ మైండ్ బ్లోయింగ్ సైన్స్ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సైన్స్ మిస్టరీ కోసం ఇప్పుడే ఎస్కే షో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.